మ్యామ్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ ఐ మీన్ పిల్లలు ప్లాన్ చేసుకుంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది, అండ్ దెన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఫస్ట్ ఇంట్లో దే విల్ టేక్ ద ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. ఎస్ 2 lines రావునే ఏ సరే సరే ఒక హ్యాపీనెస్తో కన్సల్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తారు, హెల్త్ కేర్ పర్సన్ దగ్గరికి వచ్చినాక ఫస్ట్ స్టెప్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అన్న టెన్షన్ అయితే ఉంటుంది. Yeah. సో విచ్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తినాలి, అదే అడుగుతారు. See, pregnancy is not at all a thing where you can, alter completely your life. Where you should alter your life completely. Pregnancy should go as a normal thing అంతే. మనము ఇదివరకు ఎట్లా ఉన్నామో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అట్లానే ఉండాలి. కొంచెం ప్రికాషన్స్ ఉండాలి ఎక్కువ. అండ్ కొంతమంది సో బ్లెస్డ్, వాళ్ళకి ఏమి అంటే అసలు నేను ప్రెగ్నెంట్ అయ్యానని వాళ్ళు కూడా పెద్దగా నోటీస్ చేయరు, అన్లెస్ ఆ బేబీ మూమెంట్స్ వచ్చి ఆ ఫిజికల్ చేంజెస్ వచ్చేంత వరకు తప్ప. కొంతమందికి ఏంటంటే రైట్ ఫ్రమ్ డే ఆఫ్ ఏమనాలి అసలు ప్రెగ్నెన్సీ టెస్టే వాళ్ళకి ఏదో చేంజెస్ అవుతున్నాయని చేసుకుంటారు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే విపరీతమైన నాసియా ఉంటుంది, వామిటింగ్ వచ్చినట్టుగా, వికారంగా, ఏదైనా తినాలన్నా కూడా తినలేకపోతారు. అండ్ అన్నం ఉడుకుతున్న వాసన, పాల వాసన, కిచెన్ లో ఎక్కడో ఏదో అయినా కానీ ఇక్కడ మనకి విపరీతమైన స్మెల్ ఇది వస్తూ ఉంటది. అండ్ పాపం వాళ్ళు చాలా ఒక రకమైన హంగర్ వస్తూ ఉంటది, ఒక రకమైన తినలేని సిచ్యువేషన్ కూడా ఉంటది అనమాట. అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. సో దానిని మనం అడ్రస్ చేస్తే చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే వాటిని కూడా అడ్రస్ చేయొచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో అండ్ తర్వాత నెక్స్ట్ అడిగేది మేము ట్రావెల్ చేయొచ్చా, మెట్లు ఎక్కొచ్చా, హస్బెండ్తో కలిసి ఉండొచ్చా, అండ్ తర్వాత ఎన్నెన్ని స్కాన్స్ చేసుకోవాలి, ఏమేమి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చేస్తా ఉంటాయి వాళ్ళకి. సో మీరు ఎప్పుడు రావాలి, ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, మళ్ళీ విజిట్ ఏంటి అనేది డాక్టర్స్ డెఫినెట్గా చెప్పేస్తారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని ఫ్రీక్వెంట్గా హాంట్ చేసే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏం తినాలి, ఇది తినొచ్చా లేదా, ఈ పర్టికులర్ ఫుడ్ తినొచ్చా లేదా, అట్లాంటివి చాలా ఉంటాయి. సో వీటన్నింటికి ఒకటే సొల్యూషన్, ఒకటే సింగిల్ ఆన్సర్ ఏంటంటే మీకు ఏ ఫుడ్ తింటే కంఫర్టబుల్గా ఉన్నారో అదే తినండి. ఏ ఫుడ్ తింటే మీకు నాసియా వస్తుంది, మీకు నచ్చట్లేదంటే తినాల్సిన అవసరమే లేదు. ప్రెగ్నెన్సీలో పర్టికులర్ ఫుడ్ తినకూడదు అనేది అయితే ఏం లేదు. కానీ కొంతమంది పపాయ తినకూడదు, పపాయ తినకూడదు, పైనాపిల్ తినకూడదు అంటే వీటన్నింటికి ప్రూవెన్ ఇదేమీ లేదు. మీరు ఇప్పుడు ఆల్టుగెదర్ మీ ప్రపంచం ఆ పపాయతోనే ముడిపడలేదు. ఆ పపాయ తినకపోతే వచ్చే నష్టం కూడా లేదు. నచ్చకపోతే వదిలేసేయండి. తినకూడదని మీకు ఎవరైనా చెప్తే వదిలేసేయండి. దాంట్లోనే న్యూట్రిషన్ లేదు కదా. పపాయ కన్నా న్యూట్రిషియస్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. బనానా ఉంది, యాపిల్ ఉంది, సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి, మల్టిపుల్ సీజనల్ ఫ్రూట్స్ అన్ని తినండి. ఆ పపాయ ఒక్కటే తినాలా? ప్రతి ఒక్కరికి తెలుసు పపాయ తినకూడదు అంటారు ప్రెగ్నెన్సీలో. కానీ అదే క్వశ్చన్ అడుగుతారు, ఏం వై యువర్ లైఫ్ ఆల్రెడీ పపాయ అనిపిస్తూ ఉంటుంది. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. పొరపాటుని కొంతమందికి ఎంతవరకు ఆ డౌట్ ఉంటుంది అంటే పొరపాటుని ఏదో సెలడ్ లో నాకు తెలియకుండా చిన్న పీస్ పపాయ ఉంది, నేను నాకు తినేసాను, ఇక్కడ అబౌట్ అయిపోతుంది. ఏం నథింగ్ విల్ హ్యాపెన్. మీరు ఎంత క్వాంటిటీ పపాయ తిన్నా కానీ ఏం కాదు. కానీ మనకి ఫ్యామిలీస్ లో అట్లాగా ఒక బిలీఫ్ ఉంది కాబట్టి తినొద్దు, నష్టమేం లేదు. ఒకవేళ తిన్నా మీరు పొరపాటున దానివల్ల ఏం జరగదు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.